జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి బాబీ ఇదంతా? ఏమో వదినా, అంతా అయోమయంగా ఉంది. ఎస్ఐ గారు, మా గురించి మా ఫ్యామిలీ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. మా తమ్ముడు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడంటే మీరు నమ్ముతారా? కళ్ళెదురుగా ఆధారం ఉంటే నమ్మకం ఏం చేయమంటారండి? కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు ఎస్ఐ గారు. అలా అని కళ్ళ ముందు ఉన్నది అబద్ధం అని చెప్పలేం కదా మేడం. సార్, ఇది ఎలా జరిగిందో మాకు అయోమయంగానే ఉంది. ముందు తనకి బెయిల్ ఇస్తే. సారీ మేడం, అతని కోర్టుకు సబ్మిట్ చేయాలి. మీరక్కడ ట్రై చేసినా ఇలాంటి కేసుకి అంత త్వరగా బెయిల్ రాకపోవచ్చు. పద. సార్, ఏమండి? బాబీ, నువ్వు ఇలా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి? ఊరుకోలోకి, మా అన్నయ్య వదిన ఉండగా నాకేం కాదు. అసలు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే. క్షమించే బాబీ. బాబీ, నువ్వు కారులో వెళ్తుండగా మధ్యలో ఎవరైనా నీ కారుని ఆపడం గాని, నిన్ను మాటల్లో పెట్టడం గాని ఇలాంటివి ఏవైనా జరిగాయా? లేదు వదినా, నా కారు రిపేర్ అయ్యి నేను రోడ్డు మీద ఉంటే అన్నయ్య కారులో వచ్చాడు. నా కారు అన్నయ్యకి అప్పగించి అన్నయ్య కారు తీసుకుని నేను బయలుదేరాను. నేను కొంచెం దూరం వెళ్ళేసరికి పోలీసులు వచ్చి నన్ను ఆపేశారు. కారు చెక్ చేస్తే డ్రగ్స్ దొరికాయి. అసలు నా కారులో డ్రగ్స్ ఎలా వచ్చారా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు అన్నయ్య. ఈయన ఇంటి నుండి కారు తీసుకుని బయలుదేరారు. దారిలో బాబీ కారు తీసుకున్నాడు. మధ్యలో ఎవరు ఎక్కడా ఆపలేదు. కానీ కారులోకి డ్రగ్స్ వచ్చాయి ఎలా? అసలు కారులోకి డ్రగ్స్ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. డ్రగ్స్ కేసులో నువ్వు అరెస్ట్ అయ్యావు. టార్గెట్ నువ్వు కాదు బాబీ, ఈయన. డ్రగ్స్ కారు బయటికి వెళ్ళిన తర్వాత కారులోకి రాలేదు. ఇంటి దగ్గరే డ్రగ్స్ ఎవరో కారులో పెట్టారు. అవును, మన ఇంటి దగ్గరే. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అంతా తెలిసిపోతుంది. ఉండండి, తీసుకొస్తాను. లోకి అది సీసీటీవీ ఫుటేజ్ అంటుంది. ఆ దొంగ విధవా కారులో ఆ పొట్లం పెట్టేటప్పుడు మన ఇద్దరం ఇంటి గుమ్మలోనే ఉన్నాం కదే. అది సీసీటీవీలో కనబడితే ఏంటి పరిస్థితి? అయ్యో, నువ్వు ఊరికి ఉండొచ్చు కదా. అయ్యో, ఇదిగోండి చూడండి.
అమ్మా గుండమ్మా, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. ఎవడో వచ్చి కార్లో ప్యాకెట్లు పెట్టేసి వెళ్ళిపోయాడు. అవి డ్రగ్సే అయి ఉంటాయి. కానీ డ్రగ్స్ పెట్టి వెళ్ళిపోకుండా ఇంటి గుమ్మం వైపు సక్సెస్ అన్నట్టు సిగ్నల్ చూపించాడు. అంటే అక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే కనబడేవాడు కదా. వాడెవడో ఆనవాళ్ళు కనపడకుండా ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. ఆ, ఖచ్చితంగా ఇది ఎవరో కావాలని చేసిన కుట్రలా ఉందమ్మా. వాడెవడో ఎలా తెలుస్తుంది మనకి? నాన్న, అది ఎస్ఐకి వీడియో చూపించి ఎవడో కారులో డ్రగ్స్ పెట్టాడని నిరూపించవచ్చు కదా. ఆహా, లేదు నాన్న, మనిషి దొరకకుండా రుజువు చేయలేం. ఏమండి, ఫుటేజ్ని మళ్ళీ ఇంకొకసారి రివైండ్ చేసి ప్లే చేయండి. గుణమా, మనం ఎన్నిసార్లు చూసినా అదేగా కనబడేది, కొత్తగా ఏం కనిపిస్తుంది? ఏమండి, ఇది పెన్ డ్రైవ్లో కాపీ చేయండి. ఏమండి, అర్జెంటుగా మనం ఒక చోటుకు వెళ్ళాలి. పదండి ఎక్కడికి? పదండి, చెప్తాను, పదండి. వెళ్ళరా. వస్తాం మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.